జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి పార్టీ గెలుపు వ్యూహాలపైన దృష్టి పెట్టారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం కోసం అనుసరించాల్సిన ప్రణాళికలపై ఆయన పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల ఇన్ఛార్జీలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. పార్టీ గెలుపు కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త పూర్తి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గడపకు చేర్చాలని, బూత్ స్థాయి నుంచి పటిష్టంగా పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలన్నారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా రిపోర్టర్ హేమ అందిస్తారు. రైట్ హేమ, మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి వ్యూహంతో ఎన్నికల్లో ముందుకెళ్తోంది? మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి ముందున్నటువంటి సవాల్ జూబ్లీహిల్స్ ఎన్నికలనే చెప్పుకోవచ్చు. ఎలా అయినా సరే గ్రేటర్లో తమ సత్తా చాటాలి అంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ భావిస్తుంది. దీనికి సంబంధించి అనేక వ్యూహాలు కూడా పందుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇప్పటికే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అటు మొత్తం ఒక కమిటీని కూడా జూబ్లీహిల్స్లో వేశారు. 3 మంత్రులు, 19 మంది కార్పొరేషన్ చైర్మన్లతో కమిటీ వేశారు. అక్కడ ఏ అభ్యర్థికి టికెట్ ఇస్తే కైవసం చేసుకుంటాం జూబ్లీహిల్స్ సీట్ అనేది ప్రస్తుతం సర్వే కూడా కొనసాగుతూ ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక రివ్యూలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక నిన్న సాయంత్రం 6 గంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో అటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు మొత్తం జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా భేటీ అయినటువంటి పరిస్థితి. నిన్న భేటీలో ప్రధానంగా చర్చించినటువంటి అంశం ఎలా అయినా సరే జూబ్లీహిల్స్ టికెట్ కైవసం చేసుకోవాలి, అండ్ సేమ్ టైం జూబ్లీహిల్స్లో ఎలా అయినా సరే ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలి, ఎవరికి సీట్ ఇచ్చినా సరే పనిచేయాలి, ఎవరికి టికెట్ వచ్చినా సరే పనిచేయాలి. సో ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎన్నికలు గెలవాలి అంటూ కూడా నిన్న దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది, ఎవరికి ఇస్తే జూబ్లీహిల్స్ కైవసం అవుతుంది అనే చర్చ కూడా నిన్న కొనసాగినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రధానంగా ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీద అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఎవరికి సీట్ ఇస్తారు, ఎవరికి టికెట్ ఇవ్వబోతున్నారు అనేది మాత్రం ప్రస్తుతం ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. ప్రతి ఒక్కరు కూడా తామే అభ్యర్థి అంటూ కూడా ఇప్పటికే చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగా గతంలో మనం కూడా చూసాము, అజరుద్దీన్ వచ్చి నేరుగా తనే జూబ్లీహిల్స్ అభ్యర్థి అంటూ కూడా ప్రకటించారు. అనంతరం గవర్నర్ కోట ఎమ్మెల్సీలో అజరుద్దీన్కి అక్కడ సీటు కల్పించారు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అటు దానం నాగేందర్ కానివ్వండి, బొంతు రామ్మోహన్ కానివ్వండి, ఇతర నవీన్ యాదవ్ కానివ్వండి, అక్కడ ఎవరైతే ముఖ్య నేతలుగా ఉన్నారో వాళ్ళంతా కూడా తామే అభ్యర్థి అంటూ కూడా ప్రస్తుతం చెప్తున్నారు. ఇది ప్రస్తుతం పార్టీకి తలనొప్పిగా మారిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరికి వారే తామే అభ్యర్థి అని చెప్పుకున్నారు. రేపు సడన్గా ఒక కొత్త పేరు తెరపైకి రావచ్చు అనే వార్తలు కూడా ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి పరిస్థితి. దానం నాగేందర్ ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ జూబ్లీహిల్స్ టికెట్ తనకి కావాలి అని, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తను నిల్చోబోతున్నారని, అండ్ సేమ్ టైం ఒకవేళ జూబ్లీహిల్స్ టికెట్ తనకి ఇస్తే మాత్రం నెక్స్ట్ ఖైరతాబాద్ గెలిపించేటటువంటి బాధ్యతలు కూడా తానే తీసుకుంటానని కూడా ప్రస్తుతం ఇంటర్నల్గా దానం నాగేందర్ డిస్కస్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇదే అంశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిలో కూడా పెట్టినట్టుగా తెలుస్తోంది. ఎలా అయినా సరే జూబ్లీహిల్స్ టికెట్ కోసం దానం అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా ప్రస్తుతం సమాచారం. సేమ్ టైం ప్రస్తుతం బీసీ సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున పేరు అక్కడ జూబ్లీహిల్స్కి వినిపిస్తున్నటువంటి పేరు నవీన్ యాదవ్, అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్. రీసెంట్ డేస్లో అంజన్ కుమార్ యాదవ్ మీడియాతో చిట్చాట్ చేసినటువంటి సమయంలో తానే జూబ్లీహిల్స్కి సరైన అభ్యర్థి అని, అండ్ సేమ్ టైం ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, 3 సార్లు ఎంపీగా గెలిచి 3 సార్లు ఎంపీగా పోటీ చేసి ఒకసారి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశానని, ఎలా అయినా సరే జూబ్లీహిల్స్ తనకి ఇవ్వాలి అంటూ కూడా హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి. సేమ్ టైం నవీన్ యాదవ్ కూడా తనకే జూబ్లీహిల్స్ టికెట్ రాబోతోంది అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి ప్రస్తుతం రంజిత్ రెడ్డి పేరు వినిపిస్తుంది. కానీ రంజిత్ రెడ్డి ప్రస్తుతం ఇంట్రెస్ట్ చూపట్లేదు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సేమ్ టైం రెహమత్ నగర్ డివిజన్ కార్పొరేషన్
కార్పొరేటర్గా ఉన్నటువంటి సిఎన్ రెడ్డి పేరు కూడా ప్రస్తుతం వినిపిస్తూ ఉంది. అసలు ఎవరికి టికెట్ ఇవ్వబోతున్నారు, నిజంగా వీళ్ళంతా హడావుడి చేస్తున్నట్టుగా వీళ్ళలో ఎవరైనా ఉంటారా, లేదంటే కొత్త పేరు తెరపైకి వస్తుందా అనేది మాత్రం వేచి చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో లాస్ట్ మూమెంట్ వరకు కూడా తామే అభ్యర్థి అని ప్రకటించుకొని తామే అభ్యర్థి అని ప్రచారం చేసి పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత కూడా సడన్గా హైకమాండ్ ఒక పేరు అనౌన్స్ చేస్తుంది. సో ఎలా ఉండబోతోంది జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక అనేది ప్రస్తుతం ఒక క్వశ్చన్ మార్క్గా మారిందనే చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక రివ్యూలు చేస్తూ ఉన్నారు. మంత్రులు కూడా తమదైన స్టైల్లో సర్వే నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీలైనంత వరకు ఎలా అయినా సరే కాంగ్రెస్ అక్కడ జెండా ఎగరవేయాలని ఆలోచిస్తూ ఉంది. గతంలో చూసుకున్నట్టయితే అక్కడ ఎంఐఎంతో అక్కడ పొత్తు లేనటువంటి భాగంలో ఓడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. బీఆర్ఎస్ జెండా ఎగిరేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్కి ఫేవర్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరికి టికెట్ ఇచ్చినా సరే ఖచ్చితంగా గెలుస్తాము అనే భావనలో అయితే ప్రస్తుతం ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపైన పర్సనల్గా ఫోకస్ పెట్టారు. ఎలా అయినా సరే జూబ్లీహిల్స్లో జెండా ఎగరేయాలి అని అయితే భావిస్తున్నారు. సో చూడాలి రాధిక ఏం జరగబోతోంది, అభ్యర్థి ఎవరు అనేది మాత్రం వేచి చూడాలి. అభ్యర్థి ఎవరైనా సరే అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలి. వన్స్ అభ్యర్థి కన్ఫర్మ్ అయి ఎన్నికలు రాబోతున్నటువంటి సమయంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా, నియోజకవర్గాలు తేడా లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి పనిచేయాలి. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి అని అయితే మొత్తానికి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ప్రస్తుతం కన్ఫ్యూజన్లో కానివ్వండి, లేదంటే ప్రస్తుతం క్వశ్చన్ మార్క్గా ఉన్నది కేవలం అభ్యర్థి ఎవరు అనేది మాత్రమే. రైట్, థ్యాంక్ యూ హేమ.